ఈ రోజున మనం గనక చూస్తే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిసారి విజయవాడ రావడం జరిగింది. మధ్యలో ఒకసారి విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు అక్కడ కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఈ అమరావతి ఏదైతే గత 5 సంవత్సరాల్లో అంటే 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఏ విధంగా 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అరాచకాలు, అకృత్యాలు వీటన్నిటినీ చేశారో వీటికి ప్రజలందరూ విసిగిపోయి కూటమి ప్రభుత్వాన్ని మీద ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. నిన్న ఇంత హడావుడిగా ఇప్పుడు పెట్టడానికి ఏంటంటే కారణం, రాత్రి నుంచి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఏమీ అనౌన్స్ చేయలేదని. వాళ్ళకి అసలు అనౌన్స్మెంట్ గురించి తెలిస్తే మాట్లాడాల. ఎంత చక్కగా ఒక పాంప్లెట్లో ఏమేమి రోడ్లు వేసాం, ఏమేమి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేశాం, చక్కగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏమేం చేసాం అనేది చక్కగా ఇచ్చారు. ఇవి కాక దీంట్లో శంకుస్థాపనలు ఏం చేసాం, మన అమరావతిలో ఏమేం చేసాం అనేది కూడా చక్కగా ప్రింట్ వేసాం. నేను అడుగుతున్న వైసీపీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ, మీ జీవితంలో ఎప్పుడైనా ఈ విధంగా ఒక కార్యక్రమం పెట్టి పూర్తయిన పనులు శంకుస్థాపనలు ఇవి ప్రోగ్రెస్లో ఉన్నాయని ఎప్పుడైనా చేయగలిగారా? ఈ 5 సంవత్సరాలు ఏ రోజైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఈ విధంగా చేశారా? ఇది చేయకపోగా మళ్ళీ ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నిన్న క్లియర్గా చెప్పారు మోడీ గారు, ఈ రాష్ట్రం వాళ్ళ పేపర్లో రాశారు, మళ్ళీ రాయటం కూడా, దేశానికి ఇంజిన్ లాంటిది అమరావతి ఈ రాష్ట్రం. అంటే ఇంజిన్ లేకపోతే ట్రైన్ కదలదు. జీడిపిలో గ్రోత్లో ఇది పెద్ద భాగస్వామ్యం కాబోతూ ఉంది అని ప్రధానమంత్రి గారు చెప్పారు. 58,000 కోట్ల రూపాయలు అక్కడ నిన్న కార్యక్రమాలకి అసెంబ్లీ అవ్వచ్చు, కోర్టులు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, సచివాలయం అవ్వచ్చు. భారతదేశంలో ఒక పాత ఇంటిని మళ్ళా రిపేర్ చేయాలంటే చాలా కష్టం, కానీ కొత్త ఇల్లు కట్టుకోవడం చాలా ఈజీ. అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుంది. అటువంటిదే ఈ రాజధాని. ఈ రాజధాని ప్రపంచంలోనే నంబర్ 1గా ఉండడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, ఈ రోజున రైతులు ఇచ్చినటువంటి ఆ 34,000 ఎకరాల్లో చక్కగా కావాల్సినంత వెడల్పు రోడ్లు, అండర్ డ్రైనేజీలు, అదేవిధంగా కేబుల్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్, లేకపోతే టెలిఫోన్ కేబుల్స్, ఏవైనా సరే ఇంటర్నెట్ కేబుల్స్ కానీ చక్కగా చేయడానికి ప్రణాళిక ఉంది. ఇవాళ వాటర్ పైప్ లైన్స్ కూడా ఇవాళ న్యూయార్క్లో 100 ఇయర్స్ బ్యాకే అండర్ డ్రైనేజ్ వాటరు, మరి 100 ఇయర్స్కి ముందే 4 లైన్లు వరుసలతో ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ న్యూయార్క్ సిటీలో ఉన్నాయంటే ఇవాళ మనం ఆ రోజుల్లో చేయగలిగారు. ఇవాళ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ మోడీ గారు నిన్న చాలా చక్కగా ప్రతి ఒక్క ఎక్కడెక్కడ ఏ హైవేస్కి చేశారు. నిన్న ఔటర్ రింగ్ రోడ్ కానీ దరిదాపు 20,000 కోట్ల రూపాయల RRR. అదేవిధంగా బెంగళూరు నుంచి మేదరమెట్లకి 20,000 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతుంది, అది కంప్లీట్ అయిపోవచ్చింది. నేను వైసీపీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, మీరు వెస్ట్ బైపాసు ఎప్పుడో 2018లో మొదలు పెడితే మొన్న 5 సంవత్సరాల వరకు కంప్లీట్ చేయాలి. ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు మీరు? కారణం ఏంటి తెలుసా? కరెంటు లైన్లు మార్చడానికి 50 కోట్ల రూపాయలు మీరు డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. అందుకని వెస్ట్ బైపాస్ వాళ్ళు ఇవాళ నేను వెస్ట్ బైపాస్కి సంబంధించి వెంకటపాలెం నుంచి గొల్లపూడికి రోడ్డు, ఆ బ్రిడ్జి 6 లైన్ బ్రిడ్జి 2 బ్రిడ్జిలు ఓపెన్ చేయడం జరిగింది. అది ఓపెన్ చేశారంటే ఆ నందిగామ నుంచి ఏలూరు నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా అటే రావడం జరిగింది. మీకు అది అభివృద్ధికి మీకు హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి వచ్చింది మీ వైసీపీ వాళ్ళకి. అదేవిధంగా మీరు కనుక చూస్తే ఇది నిన్న మీటింగు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బాహుబలి 3
అంటే మనం సినిమాలు చూసాం 1, 2 మహిష్మతి రాజ్యం చాలా బ్రహ్మాండమైన కోటలు కానీ ఒక బ్రహ్మాండంగా పరిపాలించిన పరిస్థితి. బాహుబలి 3 అంటే మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కలిస్తే బాహుబలి 3 సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది వీళ్ళకి భయం పట్టుకుంది వైసీపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా డెవలప్ చేస్తుంది ఈ రాష్ట్రంలో, ఒక పక్కన ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, మరి విశాఖపట్నంలో ఐటీ సెక్టార్ కావచ్చు, రాయలసీమలో ఉన్న ఇరిగేషన్లో సంబంధించిన ప్రాజెక్టులు అవ్వచ్చు, లేదా తిరుపతి లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ని డెవలప్ చేసే దాంట్లో, టూరిజం డెవలప్ చేసే దాంట్లో కావచ్చు, మెడికల్ టూరిజంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఈ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కాదనకుండా సపోర్ట్ చేస్తుందనే ఒక అసూయతో ఈ రోజున వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ అందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూలు ఓ పక్కన కాశ్మీర్లో ఇష్యూస్ జరుగుతున్నా కూడా మన రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఏదైతే పునఃప్రారంభం అంటే అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళా సరిగ్గా స్ట్రీమ్లైన్ చేసి మొత్తం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, వీళ్ళు కూడా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు.